ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10:45 సచివాలయానికి వెళ్లనున్నారు. అనంతరం 11:30 R&B లాజిస్టిక్ శాఖపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 3:30 రెవెన్యూ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 4:35 ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10:45 సచివాలయానికి వెళ్లనున్నారు. అనంతరం 11:30 R&B లాజిస్టిక్స్ శాఖపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 3:30 రెవెన్యూ శాఖపై సమీక్షిస్తారు. సాయంత్రం 4:35 ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ హారిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ హారిక, చెప్పండి. చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈ రోజు నిర్వహించనున్న సమీక్షల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇంద్రజ, గుడ్ మార్నింగ్. ఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్ చూసినట్లయితే మార్నింగ్ 10:45కి ఆయన సచివాలయానికి చేరుకుంటారు. చేరుకున్న వెంటనే ఇంటెలిజెన్స్తో మాట్లాడి ఈరోజు టాపిక్ ఏంటి, ప్రజెంట్ ఏ టాపిక్స్ మీద రన్ అవుతుందంటే పత్రికా వాళ్ళ మీద జరిగే దాడుల గురించి, అట్లాగే బయట ఏ న్యూస్ టాపిక్గా ఉండబోతుంది అనే వాటిపై, అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇట్లాగా వేరే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారనే అంశాలపై మాట్లాడతారు. తర్వాత లాజిస్టిక్స్ అండ్ R&B శాఖపై ఆయన సమీక్ష జరపనున్నారు. అంటే రోడ్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ ఎట్లా ఉండబోతుంది, వాటి నిర్మాణ పనులు, రవాణాకు సంబంధించింది, అట్లాగే లాజిస్టిక్స్ సంబంధించిన ఆయా శాఖల వాళ్ళతో సమీక్ష నిర్వహించి డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఎలా చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే నేపథ్యంలో అయితే మాట్లాడడం జరుగుతుంది. అండ్ రోడ్ అండ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ రోడ్లు లేవో, లేకపోతే ఇంకా రోడ్లు ఎక్కడెక్కడ వేయాల్సి వస్తుందో అనే విషయాలపై కూడా ఆయన మాట్లాడనున్నారు. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ముందు జాగ్రత్తగా అన్ని ఇప్పటి నుంచే నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇప్పటి నుంచే పనులు చేపట్టడం ద్వారా అప్పటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే అంశం పైన కూడా ఆయన మాట్లాడతారని తెలిసింది. తర్వాత 3:30కి ఆయన 3:30కి ఆయన రెవెన్యూ శాఖపై కూడా సమీక్షిస్తారు. అంటే భూ విషయాలపై, భూ తగాదాలు కానీ, లేకపోతే భూ సమీకరణ ఎట్లా ఉండబోతుంది, రైతులకి పట్టాలు అందినయా, లేకపోతే భూ కబ్జాలు కూడా ఈ మధ్య ఎక్కువ కేసులు అయితే నమోదవుతున్నాయి, దాని మీద కూడా ఆయన సమీక్షించనున్నారు. దానికి సంబంధించిన శాఖల వారితో కూడా మాట్లాడనున్నారు. అండ్ దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండనా ఆయన ఊరుకోననే విషయం కూడా ఆయన మాట్లాడారు. ఇంద్రజ, రైట్. హారిక, R&B శాఖలో పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? ఏమన్నా గడువులు నిర్దేశించే అవకాశం ఉందా? రోడ్ అండ్ బిల్డింగ్స్ ప్రెజెంట్ ఎట్లా అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షనే కానీ ఇప్పుడు ప్రభుత్వ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారు ఇంద్రజ. ఎందుకంటే ఇప్పుడు రోడ్ అండ్ బిల్డింగ్స్ అనేది రెవెన్యూలో ఒక కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి. సో దాని గురించి వాటి అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా ఆయన మాట్లాడనున్నారు. లాజిస్టిక్స్ వీటన్నిటి మీద సమీక్షించనున్నారు. ఎందుకంటే లాజిస్టిక్స్ రంగంలో సరుకు రవాణా గురించి, అట్లాగే వాటి గూడౌన్స్ అండ్ స్టోరేజ్ వాటి గురించి కూడా ఆయన సమీక్షించనున్నారు. ఇంద్రజ, రైట్. పోర్ట్లు, రవాణా సౌకర్యాల మెరుగుదలపై ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఈ
ఈ శాఖకు సంబంధించిన వాళ్ళతో అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఒక టైం లైన్ ఇస్తారు. ఆ గైడ్ లైన్ ప్రకారం ఇచ్చిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారా లేదా, అండ్ పనితీరు ఎలా ఉంది, ఇందులో క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని అధికారులతో కూడా చర్చించి ఎట్లాంటి ఆలస్యం లేకుండా ఇచ్చిన పనులన్నీ సమయానికి పూర్తి అవుతున్నాయి అనే విషయంపై ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని అయితే తెలుస్తుంది ఇంద్రజ. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అభివృద్ధి చర్య తక్షణమే అమల్లోకి వస్తున్నాయి. సో ఎక్కడ ఆలస్యం జరిగినా ఆయన ఊరుకునే లేదని చెప్తున్నారు. అలాగే ఈ అధికారులు కూడా ఎలాంటి ఇబ్బంది క్రియేట్ చేసినా సరిగ్గా తమ బాధ్యతలు నిర్వర్తించకపోయినా ఆయన అయితే సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు ఇంద్రజ. ఎస్ సార్, రాష్ట్ర అభివృద్ధిపై ఈ సమావేశాల ప్రభావం ఎలా ఉండబోతోంది? రాష్ట్ర అభివృద్ధిలో ఈ సీఎం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి అయితే దోహదపడుతుంది. ఎందుకంటే ఆయన నేమే విజనరీ లీడర్. సో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డెవలప్మెంట్ అనేది పేదరిక నిర్మూలన అట్లాగే అలాంటి పథకాలన్నీ ఎన్నో అమలు చేస్తున్నారు. సో ఈ అమల్లో ఎలాంటి ఆలస్యం జరిగినా ఊరుకునేది లేదని అధికారులు కూడా చాలా అలర్ట్గా ఉండాలని ప్రతి శాఖకు సంబంధించిన వాళ్ళతో సమీక్ష అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ శాఖకు సంబంధించిన దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే క్లియర్ చేయాలని, ఆ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ అవ్వకూడదని కూడా చెప్తున్నారు. అండ్ ప్రెజెంట్ ఎలాంటి టాపిక్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయో దాని మీద కూడా సమీక్ష నిర్వహించి వాటికి సంబంధించిన పరిష్కారాలు అనేది కూడా చూడమని చెప్తున్నారు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ హారిక.